హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫ్రైడే కదా అని పిల్లల్ని అలా స్కూల్కి దిగబెట్టి మార్కెట్కి వెళ్ళానండి. మార్కెట్లో నాకు నచ్చిన పీతలు కానీ లేకపోతే చిన్న పచ్చినత్తలు కానీ ఉంటాయేమో కొందామని వెళ్ళాను. చూస్తే ఈరోజు ఫ్రైడే కదా అయితే ఏమీ లేవండి, రొయ్యలు కనిపించాయి. 1 కేజీ తీసుకొచ్చాను. అలా ఒలిచినప్పటికి చాలా టైం పట్టింది. ఎందుకు ఏడుస్తున్నాను అనుకుంటున్నారా? ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. నా పెళ్ళి కాకముందు నేను ఆనియన్స్ కట్ చేయను అనుకునేదాన్ని, కానీ తప్పదు కదా, కట్ చేయాలి. అయితే ఆనియన్స్ కట్ చేసిన తర్వాత నేను అల్లం తెల్లుల్ని బాగా దంచి పేస్ట్ చేశానండి, కరెంట్ లేకపోవడం వల్ల. తర్వాత మనం రొయ్యల్ని బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలండి. అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. వేసాక మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని శుభ్రంగా వాటర్ అనేది పూర్తిగా తీసేసి అందులో వేయాలండి. వేసాక బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేది మగ్గి బయటికి ఆయిల్ తేలాలండి. తేలిన తర్వాత మనం అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే కారము, ఉప్పు, మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి తీసిన తర్వాత ఇటువంటి ఆయిల్ తేలి బాగా ఫ్రై అవుతుంది, చూసారా? ఇలా బాగా ఫ్రై చేసుకుంటే, అలాగే ఆనియన్స్ కూడా బాగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.